ఓం శాంతి. మే 18వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఉంటే మీ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే స్మృతి పదునైన ఖడ్గము వంటిది. ఇందులో మిమ్మల్ని మీరు మోసగించుకోరాదు. ప్రశ్న: పిల్లలు తమ స్వభావాన్ని సరిదిద్దుకునేందుకు తండ్రి చూపే దారి ఏది? జవాబు: పిల్లలు, మీరు సత్యమైన చార్టును ఉంచుకోండి. చార్టు ఉంచడం ద్వారానే మీ స్వభావం సరిదిద్దబడుతుంది. మొత్తం రోజంతటిలో మా స్వభావం ఎలా ఉంది? ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, వ్యర్థంగా మాట్లాడలేదు కదా, ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను అని పరిశీలించుకోవాలి. ఈ విధంగా ఎవరైతే లెక్కాచారం ఉంచుకుంటారో వారి స్వభావం బాగుపడుతూ ఉంటుంది. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చేయని వారు పశ్చాత్తాపపడతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. పిల్లలందరూ తమ స్వధర్మములో ఉంటారని, తండ్రిని స్మృతి చేస్తున్నారని చెప్పలేము. బుద్ధి తప్పకుండా ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. అందరూ తమలో తాము దీనిని గురించి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైనది సతోప్రధానంగా అవ్వడం. ఆ విధంగా సతోప్రధానంగా స్మృతి యాత్ర ద్వారా తప్ప ఏ ఇతర విధంగా అవ్వలేరు. భలే బాబా అమృతవేళ యోగంలో కూర్చొని పిల్లలను ఆకర్షిస్తారు. నెంబరు వారుగా ఆకర్షిస్తూ ఉంటారు. స్మృతిలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. అయితే రోజంతా ఏం చేస్తారు అనేది ముఖ్యమైన ప్రశ్న. అమృతవేళ అర్ధగంటనో లేక గంటనో స్మృతి యాత్రను చేస్తారు. దీని ద్వారా ఆత్మ పవిత్రమవుతుంది, ఆయువు పెరుగుతుంది. అయితే మొత్తం రోజంతటిలో ఎంతసేపు స్మృతి చేస్తారు? స్వదర్శన చక్రధారులుగా ఎంత సమయం ఉండగలరు? బాబాకు అంతా తెలుసని అనుకోరాదు. రోజంతా ఏం చేశామని స్వయం మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. పిల్లలైన మీరు చార్టును రాస్తారు. కొంతమంది సత్యంగా రాస్తారు, కొంతమంది తప్పుగా రాస్తారు. మేము శివబాబా జతలోనే ఉన్నామని భావిస్తారు. శివబాబానే స్మృతి చేస్తూ ఉన్నామని అంటారు. కానీ సత్యంగా స్మృతిలో ఉన్నారా? పూర్తిగా సైలెన్స్లో ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. మేము శివబాబా స్మృతిలో ఉన్నామంటూ మిమ్మల్ని మీరు మోసగించుకోరాదు. దేహ ధర్మాలన్నీ మర్చిపోవాలి. శివబాబా మనల్ని ఆకర్షించి ప్రపంచమంతటిని మరపింపజేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఆ తండ్రే చెప్తున్నారు. తండ్రి ఆకర్షిస్తారు. ఆత్మలందరూ తండ్రినే స్మృతి చేయాలి. ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. కానీ సత్యంగా గుర్తు వస్తున్నారా లేదా అని సొంత లెక్కాచారాన్ని రాసుకోవాలి. మేము బాబాను ఎంతసేపు స్మృతి చేస్తున్నామో ప్రేయసీ ప్రియుల ఉదాహరణ ఉంది కదా. ఈ ప్రేయసీ ప్రియులు ఆత్మిక సంబంధంలో ఉన్నవారు.
ఈ విషయాలే వేరుగా ఉంటాయి. అది దేహ సంబంధం, ఇది ఆత్మిక సంబంధం. మేము ఎంత సమయం దైవీ గుణాలలో ఉన్నాము, తండ్రి సేవలో ఎంతసేపు గడిపాము అని చూసుకోవాలి. అంతేకాక ఇతరులకు కూడా తండ్రి స్మృతిని ఇప్పించాలి. ఆత్మపై ఏర్పడిన తుప్పును తొలగించుకునేందుకు స్మృతి తప్ప వేరే మార్గము లేదు. భక్తి మార్గంలో అనేక మందిని స్మృతి చేస్తారు. ఇక్కడ ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఆత్మలమైన మనము చాలా చిన్న బిందువులము. బాబా కూడా చాలా చిన్న బిందువు, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము. జ్ఞానము చాలా గొప్పది. శ్రీలక్ష్మి లేక శ్రీనారాయణునిగా అవ్వడం, లేక విశ్వమంతటికి యజమానిగా అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు, సులభం కాదు. స్వయాన్ని మియామిట్టు నాకే అంతా తెలుసని భావించుకొని మోసగించుకోరాదని తండ్రి చెప్తున్నారు. రోజంతటిలో స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఎంతసేపు గడిపామని ప్రశ్నించుకోండి. దీని ద్వారా తుప్పు తొలగిపోతుంది. ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారు? ఈ లెక్కాచారం ప్రతి ఒక్కరూ ఎవరిది వారు రాసుకుంటూ ఉండాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చేయని వారు పశ్చాత్తాపపడతారు. రోజంతటిలో మా నడవడిక ఎలా ఉండినది? ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, వ్యర్థ మాటలు మాట్లాడలేదు కదా అని చూసుకుంటూ చార్టు రాస్తూ ఉంటే నడవడిక సరిదిద్దబడుతుంది. తండ్రి మార్గాన్ని చూపించారు. ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్మృతి చేస్తూనే వారు ఎదురుగా నిలుస్తారు. ఇరువురు స్త్రీలే అయినా సాక్షాత్కారం అవ్వగలదు, ఇరువురు పురుషులైనా సాక్షాత్కారం అవ్వగలదు. కొంతమంది మిత్రులు అన్నదమ్ముల కంటే చాలా అన్యోన్యంగా ప్రీతిగా ఉంటారు. మిత్రుల మధ్య పరస్పరంలో అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు మంచి ప్రేమతో పైకెత్తుకుంటారు. బాబా మంచి అనుభవం కలవారు కదా. అమృతవేళలో తండ్రి ఎక్కువగా ఆకర్షిస్తారు. వారు అయస్కాంతం, సదా పవిత్రులు. అందువలన బాగా ఆకర్షిస్తారు. తండ్రి అనంతమైన వారు కదా. వీరు చాలా మంచి ప్రేమయుక్త పిల్లలని భావిస్తారు. అటువంటి వారిని చాలా తీవ్రంగా ఆకర్షిస్తారు. కానీ ఈ స్మృతి యాత్ర చాలా అవసరం. ఎక్కడకు వెళ్ళినా, ప్రయాణం చేస్తున్నా, లేస్తూ, కూర్చుంటూ, తింటూ, తాగుతూ స్మృతి చెయ్యవచ్చు. ప్రేయసీ ప్రియులు ఎక్కడ ఉన్నా గుర్తు చేసుకుంటారు కదా. ఇది కూడా అలాగే చెయ్యాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాల్సిందే. చెయ్యకుంటే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? వేరే ఏ ఉపాయమూ లేదు. ఇది చాలా సూక్ష్మమైనది. కత్తిపై నడవడం వంటిది. స్మృతి కత్తి పదును వంటిది. క్షణక్షణము స్మృతిని మర్చిపోతామని అంటారు. స్మృతిని ఖడ్గమని ఎందుకంటారు? ఎందుకంటే దీని ద్వారా పాపాలు నశిస్తాయి. మీరు పావనంగా అవుతారు. ఇది చాలా సున్నితమైనది. వారు ఎలాగైతే అగ్నిని దాటి వెళ్తారో అలా మీ బుద్ధియోగము తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది. ఆ తండ్రి మనకు
వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. వారిప్పుడు పైన లేరు, ఇక్కడకు వచ్చారు. సాధారణ శరీరంలో వస్తానని అంటారు. తండ్రి పైనుండి కిందకు వచ్చారని మీకు తెలుసు. చైతన్య వజ్రము ఈ డబ్బీలో కూర్చొని ఉన్నారు. మనము బాబా జతలో కూర్చొని ఉన్నామని సంతోషించరాదు. ఇంత మాత్రముతోనే తృప్తి పడరాదు. బాబా చాలా ఆకర్షిస్తారు, కానీ కేవలం అర్ధగంటనో 30 గంటనో యోగము చేస్తారు. మిగిలిన రోజంతా వృధాగా పోగొట్టుకుంటే లాభమేముంది? పిల్లలకు తమ చార్టు గురించి చింత ఉండాలి. అంతేగాని మేము ఉపన్యసించగలమని, మాకు చార్టు ఉంచే అవసరమేముందని భావించరాదు. ఈ తప్పు చెయ్యరాదు. మహారథులు కూడా చార్టును రాయాలి. మహారథులు చాలామంది లేరు, వేళ్లపై లెక్కించవచ్చు. చాలామంది నామరూపాలు మొదలైన వాటిలో చాలా సమయాన్ని వృధా చేసుకుంటారు. గమ్యము చాలా ఉన్నతమైనది. తండ్రి అన్ని విషయాలు ఎంతగా అర్థం చేయిస్తారంటే, బాబా ఫలానా పాయింట్ చెప్పలేదని విద్యార్థి అనుకోరాదు. ముఖ్యమైనది స్మృతి మరియు సృష్టి చక్ర జ్ఞానము. ఈ సృష్టి చక్రములోని 84 జన్మల గురించి ఎవ్వరికీ తెలీదు. పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వైరాగ్యం కూడా మీకే వస్తుంది. ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఉండబోమని మీకు తెలుసు. ఇక్కడి నుండి వెళ్లేందుకు ముందు పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. నెంబరు వారుగా మాలలో కూర్చబడాలి. మళ్ళీ నెంబరు వారుగా రాజధానిలోకి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ నెంబరు వారుగా మీకు కూడా పూజలు జరుగుతాయి. అనేక మంది దేవతలు పూజింపబడతారు. ఏమేమో పేర్లు రకరకాలుగా ఉంచుతారు. చండికాదేవికి కూడా జాతర జరుగుతుంది. రిజిస్టర్ ఎవరు పెట్టరో వారు బాగుపడరు. అటువంటి వారిని చండికాదేవి అని అంటారు. విననే వినరు, చెయ్యనే చెయ్యరు. ఇవన్నీ అనంతమైన విషయాలు. పురుషార్థం చేయకపోతే తండ్రి మాట కూడా వినని వారు అని బాబా అంటారు. పదవి తగ్గిపోతుంది. అందుకే స్వయంపై చాలా గమనముంచాలని తండ్రి చెప్తున్నారు. బాబా అమృతవేళలో వచ్చి స్మృతి యాత్రలో ఎంతగానో శ్రమ చేయిస్తారు. ఇది చాలా గొప్ప గమ్యము. జ్ఞానము చాలా చౌక సబ్జెక్టు, సులభంగా లభ్యమగు సబ్జెక్టు. 84 జన్మల చక్రము స్మృతి చేయడం పెద్ద విషయమేమీ కాదు. పోతే స్మృతి యాత్ర ఒక్కటే చాలా గొప్ప సంపద. ఇందులోనే చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. మీరు కూడా ఇందులోనే యుద్ధము చేస్తారు. మీరు స్మృతి చేస్తారు. మాయ మరపింపజేస్తుంది. జ్ఞానములో యుద్ధము మాటే ఉండదు. అది సంపాదనకు మూలము. ఇది పవిత్రంగా చేస్తుంది. అందుకే పతితులను పావనంగా చేయమని తండ్రిని అందరూ పిలుస్తారు. అంతేగాని ఓ తండ్రి వచ్చి చదివించు అని పిలవరు. పవిత్రంగా చేయమని అంటారు. ఈ పాయింట్లన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. సంపూర్ణ రాజయోగులుగా అవ్వాలి. జ్ఞానము చాలా సులభం. కేవలం యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. మాటలు మధురంగా కూడా ఉండాలి.
మీకిప్పుడు ఈ జ్ఞానము లభిస్తుంది. అది కూడా కర్మల అనుసారమే జరుగుతుంది. ఇతడు ప్రారంభం నుండి భక్తి చేశాడు, మంచి కర్మలను చేశాడు. అందుకే శివబాబా కూడా బాగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో, శివబాబా రాజీ అయి ఉంటారో అంత వేగంగా ఇప్పుడు కూడా జ్ఞానము తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో పాయింట్లు ఉంటాయి. వారు రాస్తూ ఉంటే మంచి మంచి పాయింట్లు ఏరుతూ ఉంటారు. పాయింట్లు తూకము వెయ్యాలి. కానీ ఇటువంటి శ్రమను ఎవ్వరూ చేయరు. ఏ ఒక్కరో కష్టంగా నోట్స్ రాసుకుంటారు. మంచి పాయింట్లు ఏరి వేరుపరుస్తారు. ఉపన్యసించేందుకు ముందు రాసుకోమని బాబా సదా చెప్తూ ఉంటారు. రాసుకొని చెక్ చేసుకోవాలి. ఇలాంటి శ్రమ ఎవ్వరూ చేయడం లేదు. అన్ని పాయింట్లు ఎవ్వరికీ గుర్తు ఉండవు. వకీళ్ళు కూడా డైరీలో పాయింట్లను రాసుకుంటారు. రాసుకోవడం మీకు చాలా అవసరం. విషయాలు రాసుకొని మళ్ళీ చదువుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. ఇంత శ్రమ చేయకుంటే ఉత్సాహం రాదు. మీ బుద్ధి యోగము ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. సరళంగా నడిచేవారు చాలా కొంతమందే ఉన్నారు. సేవ తప్ప ఇతరమేది బుద్ధిలో ఉండదు. మాలలో రావాలంటే కష్టపడాలి. తండ్రి సలహా ఇస్తారు. అది హృదయానికి హత్తుకుంటుంది. గుర్తుండకపోతే వారు స్వయమే చూసుకోవాలి. వృత్తి వ్యాపారాదులు చేయండి, కానీ నోట్ చేసుకునేందుకు డైరీ సదా ప్యాకెట్లో ఉండాలి. అందరికంటే ఎక్కువగా మీరే నోట్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటూ నాకంతా తెలుసునని భావిస్తే మాయ కూడా తక్కువదేమీ కాదు. ముష్టిఘాతము తగిలిస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. చాలా గొప్ప రాజధాని స్థాపనవుతూ ఉంది. కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. బాబా కూడా అమృతవేళ 2 గంటలకే లేచి రాసేవారు, మళ్ళీ చదివేవారు. పాయింట్లు మర్చిపోతే మళ్ళీ కూర్చొని చూసుకునేవారు. ఆ తర్వాత మీకు అర్థం చేయించేవారు. కావున స్మృతి యాత్ర ఎక్కడ ఉందో అర్థం చేసుకోగలరు. కర్మాతీత స్థితి ఎక్కడుంది? ఊరకే ఎవ్వరిని పొగడరాదు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. కర్మభోగము కూడా ఉంటుంది. స్మృతి చేయాల్సి వస్తుంది. అచ్చా, మురళి నడిపేది బ్రహ్మబాబా కాదు, శివబాబాయే నడుపుతారని భావించండి. శివబాబాయే మీకు మురళిని వినిపిస్తారు. కానీ మధ్యలో ఈ పుత్రుడు కూడా మాట్లాడతాడు. తండ్రి ఎప్పుడూ ఖచ్చితంగా సత్యమే చెప్తారు. ఇతడైతే రోజంతా చాలా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతనికి చాలామంది పిల్లల బాధ్యత ఉంది. పిల్లలు నామరూపాలలో చిక్కుకొని చంచలమవుతారు. చాలామందికి పిల్లల కొరకు ఇల్లు కట్టాలని, ఫలానా ఏర్పాట్లు చేయాలని మనసులో ఉంటుంది. నిజానికి ఇదంతా ఒక డ్రామాయే. బాబాది డ్రామాయే, ఈ బ్రహ్మది డ్రామాయే, మీది కూడా డ్రామాయే. డ్రామాలో లేకుండా ఏది ఉండేందుకు వీలు లేదు. సెకండు డ్రామా నడుస్తూనే ఉంటుంది. డ్రామాను గుర్తు చేసుకుంటే చలించకుండా ఉంటారు. నిశ్చలంగా, అచలంగా, స్థిరంగా ఉంటారు.
తుఫాన్లైతే చాలా వస్తాయి. చాలామంది పిల్లలు సత్యము తెలపరు. స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇది మాయ కదా. జ్ఞానానికి రాకముందు రాని స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. పిల్లలు వారసత్వము పొందేందుకు స్మృతిలో శ్రమ చేయాల్సి వస్తుందని తండ్రి అర్థం చేసుకుంటారు. కొంతమంది శ్రమ చేస్తూ చేస్తూ అలసిపోతారు. గమ్యము చాలా గొప్పది. 21 తరాలు విశ్వానికి అధికారులుగా చేస్తారు. కావున శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది కదా. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారని హృదయంలో ఉంటుంది. అటువంటి తండ్రిని అనుక్షణం స్మృతి చేయాల్సి ఉంటుంది. వారు అందరికంటే ప్రియమైన తండ్రి. ఈ బాబా అయితే అద్భుతం చేస్తారు. విశ్వజ్ఞానమును ఇస్తారు. బాబా 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 అంటూ లోపల వారి మహిమను గానము చెయ్యాలి. ఎవరు స్మృతి చేస్తూ ఉంటారో వారికి తండ్రి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. తండ్రి ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. అందుకే మధురమైన పిల్లలు ఎలాంటి తప్పులు చేయరాదని తండ్రి అర్థం చేయిస్తారు. అన్ని సేవా కేంద్రాల నుండి ఇక్కడకు వస్తారు. అందరినీ చూసి ఎంత సంతోషమవుతుంది అని ప్రశ్నిస్తాను. తండ్రి పరిశీలిస్తారు కదా. ముఖము చూస్తూనే తండ్రిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటారు. తండ్రి ముందుకు వస్తే తండ్రి ఆకర్షిస్తారు కూడా. ఇక్కడ కూర్చుని సర్వము మర్చిపోతారు. బాబా తప్ప ఇంకేదీ ఉండదు. మొత్తం ప్రపంచమంతటినీ మర్చిపోవాల్సిందే. ఆ స్థితి చాలా మధురంగా అలౌకికంగా ఉంటుంది. తండ్రి స్మృతిలో కూర్చొని ఉంటే ప్రేమ భాష్పాలు కూడా ప్రవహిస్తాయి. భక్తి మార్గంలో కూడా కన్నీరు వస్తుంది. కానీ భక్తి మార్గము వేరే, జ్ఞాన మార్గము వేరే. ఇది సత్యమైన తండ్రితో సత్యమైన ప్రేమ. ఇక్కడి విషయాలే భిన్నమైనవి. మీరిక్కడకు శివబాబా వద్దకు వచ్చారు. వారు ఈ రథముపై తప్పకుండా సవారి అయి ఉంటారు. శరీరము లేకుండా ఆత్మలు అక్కడ కలుసుకోగలవు. ఇక్కడేమో అందరూ శరీరధారులే. వీరు బాబ్దాదా అని మీకు తెలుసు. కావున తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది. చాలా ప్రేమగా మహిమ చేయాల్సి ఉంటుంది. బాబా మనకు ఏమేమిస్తున్నారు? మనల్ని ఈ అడవి నుండి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. మంగళం భగవాన్ విష్ణు అని అంటారు కదా. వీరు అందరికీ మంగళ కార్యము చేయువారు. అందరికీ కళ్యాణము జరుగుతుంది. తండ్రి ఒక్కరే, కావున వారిని స్మృతి చెయ్యాలి. మనము ఇతరుల కళ్యాణము ఎందుకు చేయరాదు? ఏదో లోపము తప్పకుండా ఉంటుంది. స్మృతి ద్వారా ఏర్పడు పదును లేదని బాబా చెప్తున్నారు. అందుకే మాటలలో కూడా ఆకర్షణ ఉండదు. ఇది కూడా డ్రామాయే. ఇప్పుడు మళ్ళీ పదునును బాగా ధారణ చేయండి. స్మృతి యాత్రయే కష్టమైనది. మనము సోదరులకు జ్ఞానమిస్తాము. తండ్రి పరిచయమునిస్తాము. తండ్రి నుండి వారసత్వము పొందుకోవాలి. క్షణక్షణం మర్చిపోతూ ఉంటారని తండ్రికి తెలుసు. తండ్రి అయితే అందరినీ పిల్లలే అని భావిస్తారు. అందుకే పిల్లలు పిల్లలు అని అంటారు. వీరు అందరికీ తండ్రి అయ్యారు.
వీరిది అద్భుతమైన పాత్ర కదా. ఈ పదాలు ఎవ్వరివో చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. తండ్రేమో పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు. నేను వచ్చిందే పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకని తండ్రి అంటున్నారు. బాబా అంతా వినిపిస్తారు. పిల్లల ద్వారా నేను పని తీసుకోవాలి కదా. ఇది చాలా అద్భుతమైన ఆసక్తికరమైన జ్ఞానము. ఈ జ్ఞానము కొంచెం కఠినమైనది కూడా. వైకుంఠానికి అధికారులుగా అయ్యేందుకు జ్ఞానము కూడా అటువంటిదే కావాలి కదా. మంచిది. ప్రతి ఒక్కరూ తండ్రిని స్మృతి చెయ్యాలి, దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. నోటి ద్వారా ఉల్టా సుల్టా తప్పుడు మాటలు ఎప్పుడూ మాట్లాడరాదు. ప్రేమతో పని చేయించుకోవాలి. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. అమృతవేళ ఉదయమే ఏకాంతంలో కూర్చొని ప్రేమగా తండ్రిని స్మృతి చెయ్యాలి. మొత్తం ప్రపంచమంతటిని మర్చిపోవాలి. 2వ పాయింట్. తండ్రి సమానంగా సర్వుల కళ్యాణకారిగా అవ్వాలి. లోపాలను తొలగించుకోవాలి. స్వయంపై చాలా గమనముంచాలి. మీ రిజిస్టర్ మీరే పరిశీలించుకోవాలి. వరదానము. సర్వప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపులుగా అయ్యి కార్యంలో ఉపయోగించే సదా సంతుష్ట ఆత్మా భవ. వివరణ. సంగమయుగము యొక్క విశేషమైన వరదానం సంతుష్టత. సంతుష్టత యొక్క బీజము సర్వప్రాప్తులు. అసంతుష్టతకు బీజము స్థూలము లేక సూక్ష్మమైన అప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదని బ్రాహ్మణులకు మహిమ ఉంది. పిల్లలందరికీ ఒకరి ద్వారా ఒకే విధమైన ఖజానా లభిస్తుంది. కేవలం ప్రాప్తించిన ఖజానాలను ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి, అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. బేహద్దు ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చేయకుంటే సదా సంతుష్టంగా ఉంటారు. స్లోగన్. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క అదృష్ట రేఖ మస్తకంపై ఉండనే ఉంటుంది. ఓం శాంతి.